A TV manufacturer produced 600 TV sets in the third year and 700 TV sets in seventh year, right? If that increasing production of every year is same, I mean uniform, that means same common difference అంటే every year so same number of production అనేది ఇంక్రీజ్ చేస్తున్నాడు అనమాట. సో అది ఏం అడుగుతున్నాడు అంటే ద ఫస్ట్ ఇయర్ ఒకనా ప్రొడక్షన్ ఎంత అడుగుతున్నాడు అంటే ఏ కనుక్కోవాలి. నెక్స్ట్ 10th ఇయర్ ప్రొడక్షన్ ఎంత అడుగుతున్నాడు అంటే ఏ 10 కనుక్కోవాలి. అండ్ ఫైండ్ ది సమ్ ఆఫ్ ది టోటల్ అంటే ఫస్ట్ 7 years ప్రొడక్షన్ అడుగుతున్నాడు. సో చూద్దాం ఒకసారి. సో ఆడ ఏం చిన్నా, సో A3 ఈక్వల్ టు 600 అన్నాడు అండ్ A7 ఈక్వల్ టు 700 అన్నాడు. ఏ కనుక్కోమన్నాడు అండ్ A10 కనుక్కోమన్నాడు అండ్ S7 కనుక్కోమన్నాడు. సో A7 అంటే ఏమన్నా, సో A ప్లస్ 6D ఈక్వల్ టు 700, ఐ మీన్ A ప్లస్ 2D ఈక్వల్ ఎంతనా 600 అన్నాడు. సో సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ A ప్లస్ A 4D ఈక్వల్ టు 100. సో 4 ones 425. సో కామన్ డిఫరెన్స్ ఎంతనా 25. ఏ కనుక్కోవాలి. సో A ప్లస్ 2D ఈక్వల్ ఎంతనా 600. సో A ప్లస్ 2 ఇంటూ 25 ఈక్వల్ టు 600. A ఈక్వల్ టు 600 మైనస్ 50, దట్ మీన్స్ 550. సో ఏ అంటే ద ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఎంతనా 550. అండ్ ఇంకోటి ఏం కనుక్కున్నాడు, A10 కనుక్కున్నాడు. అంటే 10th ఇయర్ లో ప్రొడక్షన్ ఎంత అడుగుతున్నాడు. అంటే A10 ఈక్వల్ ఏంట్రా A ప్లస్ 9D అంటే ఏ ఎంతనా 550 ప్లస్ 9 ఇంటూ 25 అంటే 550 ప్లస్ 225, దట్ మీన్స్ 775. అంటే ద ప్రొడక్షన్ ఇన్ ద 10th ఇయర్ ఎంతనా 775. అండ్ S7 కనుక్కోమన్నాడు. సో మనకి A7 ఆల్రెడీ తెలుసు. సో S7 ఫార్ములా ఏం చేద్దాం, S7 ఈక్వల్ టు n/2, దట్ మీన్స్ 7/2 ఇంటూ A ప్లస్ A7 అన్న. అంటే 7/2 ఇంటూ A అంటే ఎంతనా, సో 550 అండ్ A7 అంటే ఎంతనా 700 అండ్ A/7/2 ఇంటూ సో 1250 625 అన్న 35 3 7 1 43. S7 అంటే ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ 7 years ఎంతనా 4375 అన్న.